ఆయనకి ఇచ్చిన వరం అది. 2 కష్టపడే మనస్తత్వం. 3 ఆయన విజన్. ఎందుకంటే రాజకీయ నాయకుడు గెలవటం ఎంత ముఖ్యమో, గెలిచిన తర్వాత ఆ రాష్ట్రానికి కానీ ఆ నియోజకవర్గానికి కానీ విజన్ ఉండి ఆ విజన్ ప్రకారం వెళ్ళటం అనేది అంతే ముఖ్యం. ఈ 3 లక్షణాలతో ఆయన ఆ రోజు 1995 గాని 99లో గాని ఆంధ్ర రాష్ట్రానికి వేసిన పునాదులే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాయలు కాసి అభివృద్ధి చెందుతుంది. మొన్న 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అరాచకాలకి ఈయన నిలబడ్డా దానికి కారణం ఏంటంటే ఆయన నిజాయితీ, ఆత్మవిశ్వాసం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తాడు, క్రైసిస్ ని ఆపర్చునిటీగా చేసుకోగలిగిన వాడే సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి ఆయన ఎప్పుడు ఆ క్రైసిస్ ని కోరుకునేవాడు. క్రైసిస్ ఉండాలి, క్రైసిస్ లోనే నువ్వు ప్రూవ్ అవుతావు. కాబట్టి అటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉండటం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు తీసుకున్న అదృష్టం. నాకు తెలిసి ఒక ఆశతో, ఏదో వస్తున్న ఆశతో 2019లో వైసీపీ ప్రజలు గెలిపించారు. తెలుసుకున్నారు తప్పు. ఇవాళ 2024లో ప్రజలు గెలిపించిన కారణం చంద్రబాబు